నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనము కవిత గారు కల్వకుంట్ల కవిత గారు కొత్త ఆఫీస్ అయితే ఓపెన్ చేశారు, తెలంగాణ జాగృతి అని చెప్పేసి కూడా. ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఆఫీస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. మాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి. సో మనం ఎంట్రన్స్కి అయితే ఎంట్రీ అయ్యాము. ఒకసారి మనం లోపల కూడా చూసుకున్నట్లయితే ఎంట్రీ అవ్వగానే ఇటు రైట్ సైడ్లో అయితే కవిత గారి ఫోటో ఫ్రేమ్ అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అండ్ ఆఫీస్ ఇంటి పక్కకి కూడా ఈ ఆఫీస్ అయితే ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో కవిత గారి విగ్రహం అయితే ఉంది. మరి ఇటువైపు చూసుకున్నట్లయితే మొత్తం ఇటువైపు ఒక రూమ్ అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక్కడ ఒకటి పూజా మందిరం టైప్ అయితే ఏర్పాటు చేశారు. ఇందాక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఒక పూజా మందిరం అయితే ఏర్పాటు చేసినట్లు కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఒక చిన్న మీటింగ్ టైప్ ఒక హాల్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వాల్స్కి ఉన్న ఇంటీరియర్ కూడా చూసుకున్నట్లయితే ఇది మనం ఒక చిన్న మీటింగ్ హాల్ టైప్లో, అంటే ఎవరైనా ఆవిడని కలవడానికి వచ్చినప్పుడు కూడా వెయిటింగ్ కోసం అని చెప్పేసి ఒక చిన్న వెయిటింగ్ హాల్ లాగా కూడా ఆ రూమ్ బాగా ఉంది. ఇంటీరియర్ డిజైనింగ్ అదంతా కూడా బాగుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదైతే కవిత గారి ఫోటో పక్కకైతే ఒక డోర్ ఉందని అయితే చెప్పుకోవాలి. ఆ డోర్ పక్కకి ఇటు కేసీఆర్ గారి ఫోటో అయితే ఏర్పాటు చేశారు. కవిత గారు అంటే ఒక డోర్కి అటువైపు కవిత గారి ఫోటో, మళ్ళీ ఇటువైపు కేసీఆర్ గారి ఫోటో అయితే ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే కవిత గారి ఫొటోస్ అలాగే కేసీఆర్ గారి ఫొటోస్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇటు ఎంట్రన్స్ రాగానే మనకు తెలంగాణ భవన్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఒక చిన్న స్క్రీన్ టైపు, అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ టైప్ అయితే ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో కూడా మరి కవిత గారు కేసీఆర్ గారితో దిగిన ఫోటో అయితే ఆ డిస్ప్లే అయితే ప్లే అవుతుంది. అది అలాగే కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంది. సో ఒకవైపు కవిత గారి సింగిల్ ఫోటో, ఒకవైపు కేసీఆర్ గారి సింగిల్ ఫోటో ఏర్పాటు చేసిన తర్వాత మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి డోర్లోకి లోపలికి ఎంట్రీ కాగానే అక్కడ ఫొటోస్ అయితే కవిత గారు కేసీఆర్ గారితో దిగిన ఫొటోస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాలు అయితే ఫస్ట్ విగ్రహం వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ గారిది, వారి విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు ప్రభుత్వం అయితే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే సచివాలయంలో ఆవిష్కరించింది. కానీ ఆ తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా బీఆర్ఎస్ హయాంలో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారో అది తెలంగాణ భవన్లో ఉంది. మళ్ళీ తర్వాత ఇక్కడ కవిత గారి ఆఫీస్లో కూడా అదే విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే దాని పక్కకు చూసుకున్నట్లయితే ఇంకా కొందరు విగ్రహాలు అయితే ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, అలాగే జ్యోతిబాయి పులే గారిది, అలాగే సావిత్రిబాయి పులే గారిది, ఇలా మొత్తం ఒక 5 విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని పక్కనే కొంతమంది దేవుళ్ళ ఫొటోస్ ఇవన్నీ అరేంజ్ చేశారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే అంతా ఫ్రేమ్స్ కావచ్చు, ఆ చిన్న చిన్న దేవుళ్ళ విగ్రహాలు పెట్టడానికి ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే క్లారిటీగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఫ్రేమ్ ఒకసారి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మెయిన్ డోర్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు కవిత గారు దిగిన ఫోటో, అండ్ అలాగే వాటి కింద అయితే స్టెప్స్ కింద తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. మరి ఒక పక్కంగా చూసుకున్నట్లయితే ఈ హాల్ ఎంత పెద్దగా ఉందనేది మనం చూస్తూనే ఉన్నాము. మరి ఒక వైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న రిసెప్షన్ టైప్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ దానికి కూడా ఇప్పటివరకు అయితే మనం బోర్డు చూపించలేదు కదా, కానీ ఇప్పుడు బోర్డు చూపిస్తున్నాము. ఒకసారి కనుక మనం బోర్డు చూసుకున్నట్లయితే తెలంగాణ జాగృతి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి కూడా ఒక జాగృతి బోర్డు అయితే ఏర్పాటు చేశారు ఫ్లెక్సీ టైప్లో. సో తెలంగాణ జాగృతి ఆ ఫ్లెక్సీలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటో, దాని తర్వాత కేసీఆర్ గారి ఫోటో ఉంది. తెలంగాణ జాగృతి, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి కూడా ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేసి దాంట్లో ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా మనం ఆఫీస్ కింద చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఒకవైపు ఏమో కేసీఆర్ గారు కవిత గారి ఫోటో, మరి ఒకవైపు ఏమో అటు కేసీఆర్ గారి సింగిల్ ఫోటో, ఇటు కవిత గారి సింగిల్ ఫోటో. ఒకవైపు చూసుకున్నట్లయితే అక్కడ మీటింగ్ హాల్ కూడా చిన్నది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైనా వస్తే వెయిట్ చేయడానికి ఒక వెయిటింగ్ హాల్ కూడా ఉంది. సో ఇదంతా చూసుకున్నట్లయితే ఇదంతా హాల్. ఒకసారి మనం పైనకి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేద్దాం. అట్లా స్టెప్స్ ఎక్కితే మొత్తం మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తాము. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా కొంచెం రెనోవేషన్ చేసేది ఉంది, రెడీ చేసేది ఉంది అని చెప్పేసి కూడా ఇప్పుడు చూపించడానికి అయితే అవకాశం ఇవ్వలేదు. అదంతా ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి అక్కడ పర్సనల్ మీటింగ్స్ కానీ అట్లా జరుగుతూ ఉంటాయి కావచ్చు. అండ్ ఇంకొకటి అయితే ఇప్పుడు మనం హాల్లో ఉన్నదైతే ఇక్కడ జాగృతి, తెలంగాణ జాగృతి అని చెప్పేసి ఏదైతే బోర్డు పెట్టారో ఆ బోర్డు దగ్గర నుంచి ఇదంతా హాల్, మీటింగ్ హాల్ అని చెప్పేసి కూడా చూపించుకోవాలి ఇదంతా. సో ఆ పైన ఉన్నది మాత్రం ఫస్ట్ ఫ్లోరు, అక్కడికి మాత్రం ఇంకా కొంచెం రెడీ చేసేది ఉంది ఆఫీస్
కాబట్టి ఇప్పుడు చూపించడానికి లేదని చెప్పేసి కూడా చెప్పారు. మనకు ఆ తెలంగాణ జాగృతి బోర్డు ఏదైతే పెట్టారో ఆ బోర్డు దగ్గర నుంచి ఇదంతా కూడా మీటింగ్ హాల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం చూసింది అయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో విజువల్స్, అలాగే ఆఫీస్ ఏ విధంగా ఉందనేది అయితే మీ అందరికి చూపించాం కదా. ఇది కవిత గారు ఓపెన్ చేసిన వారి మొట్టమొదటి ఆఫీస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి సపరేట్గా ఒక ఆఫీస్ అనేది లేదు, తెలంగాణ భవన్ తప్ప. అటువంటిది ఇప్పుడైతే ఒక ఆఫీస్ అయితే కవిత గారికి సపరేట్గా ఓపెన్ చేశారని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సో ఇది మనం చూపించాలనుకున్నాము. సో ఇలాంటి వీడియోస్ కోసం సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.